కూడా మాట్లాడతలేదు. నెక్స్ట్ ఏముందండి, అదే మా డాడీ లీగల్ కి వెళ్తున్నారు కదండి, రిటర్న్ చేయటం అసలు కేసు కూడా పెట్టకపోదురండి. ఈ అమ్మాయి ఫేక్ గా పెట్టి రిటర్న్ చేసి డబ్బులు అడిగిందండి. ఇంకా మా డాడీ చూసారు ఇది మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుందని ఇంకా లాయర్ వచ్చి మాట్లాడతారండి. రేపు కానీ ఎల్లుండి వచ్చి మాట్లాడతారండి. ఫస్ట్ కేసు ఇప్పుడు స్టేషన్ రమ్మన్నారండి. స్టేషన్ రమ్మంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత మా డాడీ వాళ్ళు కూడా వెళ్తారు. లేదంటే కనుక ఇంకా ఏదైతే తీసుకెళ్తారండి. యాక్చువల్ ఇంకా 7 years ఉంటుంది. 2-3 times వచ్చినాము. అంటే ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి గోల్డ్ ఇల్లు అది కొనడం జరిగిందండి. ఎక్కువ హెవీగానే ఏం చేశానంటే అదే డబ్బులు వెనక్కి ఇమ్మని చెప్పి అడిగి పెళ్లి చేసుకోలేనప్పుడు ఇల్లు కొనిపించుకున్నాం, అది కూడా ఇచ్చేసే అన్నా. ఇస్తానని చెప్పి అలా గెంటుతా వచ్చి నేను ఇవ్వను, ఏం పిక్కోండి అని మాట్లాడటం మొదలు పెట్టిందా. నేను లోన్స్ కూడా తీసుకున్నానండి, బయట లోన్స్ కూడా తీసుకుని ఇచ్చాను. కొన్ని లోన్ తీసుకుని ఇచ్చాను, కొన్ని బయట వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చాను. మా డాడీ ఉంటాయి, నా ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇవాళ పరిచయం ఏదో తెలియదండి. ఇప్పుడు జరిగింది మేము చెప్పామండి, అన్ని సబ్మిట్ చేశారు. ఇట్స్ నాట్ నిన్న మొన్న రిజిస్టర్ అయింది కాదండి. ఆల్రెడీ 2-3 months నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. జస్ట్ లైక్ రేపు ఫైల్ చేయరు కదండి. 20th ఫైల్ అయింది అనుకుంటాను, నాకు తెలియదు. యాక్చువల్లీ మీట్ అవుట్ ఆల్ బయటకు వచ్చిందేమో అండి. నార్మల్ ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన ఇవ్వకపోతే ఎలా పెడతారు, కేసు అలాగే పెట్టేవాడు. డబ్బులు డిమాండ్ చేస్తా అడిగిందండి. అదండి చాలా మంది దగ్గర మీడియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళు సెటిల్ చేయమని అడిగింది. ఉన్నారండి, చాలా నచ్చింది.